శ్రీమన్నారాయణీయం 5వ దశకం. విరాట్ పురుషుడి ఆవిర్భావం. వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ప్రాకృత ప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధ వికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యుశ్చ తథామృతం చ సమభూత్ నాహ్నో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమసిష్యథా కిల పరా నందా ప్రకాశాత్మనా. ప్రాకృత ప్రళయం వచ్చినప్పుడు త్రిగుణాలు అనగా సత్వ రజస్తమో గుణాలు సమానమైన స్థితిలో ఉంటాయి. అదే సమయంలో మాయ అనే ప్రకృతి నీలో లీనమైపోతుంది. ఎప్పుడైతే ప్రకృతి నీలో లీనమైందో ఇక కారణరూపంగా ఉండే సూక్ష్మ ప్రకృతి కానీ కార్యరూపంలో ఉండే స్థూల ప్రకృతి కానీ రెండూ ఉండవు. ఆ మహాప్రళయ కాలంలో మృత్యువు, అమృతం, రాత్రి పగలు అనేవి ఏమీ ఉండవు. కేవలం పరమానందంతో పరబ్రహ్మస్వరూపంతో నీ ఒక్కడివే ఉంటావు. కాలకర్మ గుణాశ్చ జీవనివహ విశ్వం చ కార్యం విభో చిల్లీలారతిమేయుషి త్వయి తథా నిర్లీనతా మాయయుః తేషాం నైవ వదంత్య సత్వమయి భోః శక్త్వాత్మనాతిష్ఠతాం నో చేత్ కిం గగనప్రసూన సదృశాం భూయో భవేత్ సంభవః. ప్రభు, అలాంటి మహాప్రళయకాలంలో కర్మ, సత్వ, రజస్తమో గుణాలు, జీవులు, ప్రపంచం ఇవన్నీ పరమాత్మవైన నీలో లీనమైపోతున్నాయి. అలా అవన్నీ లీనమైనంత మాత్రాన అవి పూర్తిగా లేవని భావించకూడదు. నీలో లీనమైనవన్నీ ఆకారం లేని శక్తి రూపంగా నీలోనే స్థిరంగా నిలిచిపోయాయి. ఆకాశంలో పుష్పాలులాగా అవి అసలే లేవని అంటే తరువాత విరిసి పుడతాయని చెప్పటం ఎలా కుదురుతుంది? ఏవం చ ద్విపరార్థకాల విగతాత్ ఈక్షాంసి సృక్షాత్మికాం బిభ్రాణే త్వయి చక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాతః ఖలు కాలశక్తిరఖిలాత్ దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస్య విదతు తస్యా సహాయక్రియాం. ఈ విధంగా సంభవించే మహాప్రళయం అనేది బ్రహ్మదేవుడి ఆయుర్దాయం అని చెప్పే 2 పదార్థాల కాలం ఉంటుంది. ఆ ప్రళయం పూర్తి కాగానే నీవు తిరిగి ఈ చరాచర సృష్టిని చేయాలని భావించి ఒక్కసారి తేరిపారా చూస్తావు. ఎప్పుడైతే నీ చూపు ప్రసరించిందో అదే సమయంలో నీలో ఉన్న ప్రకృతి విశ్వాన్ని సృష్టించటం కోసం తనంతట తానే సంసిద్ధమవుతుంది. అంటే అప్పటిదాకా నీలో అణిగి ఉన్న త్రిగుణాల సౌమ్య స్థితి నశిస్తుంది. ప్రకృతి ప్రభావంతో కాలం, శక్తి, అదృష్టం, స్వభావం అనేవి ఏర్పడి సత్వరజస్తమో గుణాలు తిరిగి ఆవిర్భవించి సృష్టి చేయటంలో ప్రకృతికి అనగా మాయకి సహాయంగా నిలుస్తాయి. మాయా సన్నిహితో ప్రవిష్ట వపుషా సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబతో వివిసివాన్ జీవోపి నైవాపరః కాలాది ప్రతిబోధితాథ భవతా సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్వమసృజత్ యోసౌ మహానుచ్యతే. ప్రభు, మాయ అనేది నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ నీవు ఆ మాయా ప్రభావం ఏమాత్రం లేకుండా కేవలం సాక్షిభూతుడుగా ఉంటావు. అలాగే రూపాంతం చెందిన నీవు తిరిగి మాయలో ప్రతిబింబించి జీవుడు అనే పేరుతో వ్యవహరించబడతావు. కనుక జీవుడు నీ ప్రతిరూపమే తప్ప వేరు వ్యక్తి కాదు.
కాలాది శక్తులతో ప్రతిబోధ చేయబడ్డ మాయ ఈ విశాల విశ్వాన్ని సృష్టించాలని నీ ద్వారా ప్రేరేపించబడి మొదటగా బుద్ధితత్వాన్ని సృష్టించింది. ఆ బుద్ధితత్వమే మహాతత్వంగా చెప్పబడుతోంది. తత్రాసౌ త్రిగుణాత్మకోపి చ మహాన్ సత్వప్రధాన స్వయం జీవేస్మిన్ ఖలు నిర్వికల్పమహమి ఉద్బోధ నిష్పాదకః చక్రేస్మిన్ సవికల్పబోధకమహం తత్వం మహాన్ కల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమోతి బహుళం విష్ణో భవత్ ప్రేరణాత్. విష్ణుదేవా, మహాతత్వంగా చెప్పబడ్డ బుద్ధితత్వంలో సత్వం, రజస్సు, తపస్సు, అహం తత్వాన్ని అనగా నీవు, నేను అనే భేదాలు లేని తత్వాన్ని కలిగించింది. తర్వాత తిరిగి బుద్ధితత్వం జీవుడిలో తమోగుణ ప్రధానమైన అహం తత్వాన్ని అనగా నీవు, నేను అనే భేదాలున్న తత్వాన్ని కల్పించింది. సత్వగుణ ప్రధానమైన అహం తత్వంలో నీవు, నేను అనే భేదాలుండవు. తమోగుణ ప్రధానమైన అహం తత్వంలో మాత్రం నీవు, నేను అనే భేదాలుంటాయి. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాధ్య వైకారికో భూయస్తైజసతామసౌ ఇతి భవన్ నాథ్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినో కృతదిశా వాతాత్కపాస్యస్వినో వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధువిధి శ్రీరుద్ర శారీరకాన్. ఈ అహంతత్వం అనేది సత్వ, రజస్సు, తమస్సు అనే 3 గుణాల్ని అనుసరించి సాత్వికం, రాజసం, తామసం అనే 3 రకాలుగా అవుతుంది. వీటిలో మొదటిదైన సాత్వికాంశతో జ్ఞానేంద్రియాలకి అధిదేవత అయిన దిక్కులు, వాయుదేవుడు, సూర్యచంద్రులు, వరుణుడు, అశ్విని దేవతలు అనేవారు కర్మేంద్రియాలకి అధిదేవతలై అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనేవారు వీరితో పాటు అంతఃకరణ చతుష్టయానికి అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మరుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనేవారు జన్మించారు. భూమాన్ మానస బుద్ధ్యహంకృతిమిల చిత్తాఖ్య వృత్యన్వితం తచ్చాంతఃకరణం విభో తవ బలాత్ సత్వాంస ఏవాసృజత్ జాతస్తైజసతో దశేంద్రియగణః తత్తామసాంసాత్ పునః తన్మాత్రం నభసో మరుత్పురపతే శబ్దోజనిత్వద్బలాత్. స్వామి గురువాయూర్నాథ, నీ ప్రేరణతో సత్వగుణ ప్రధానమైన సాత్వికాంశతో మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే అంతఃకరణ చతుష్టయం ఆవిర్భవించింది. అలాగే రాజసాంశతో జ్ఞానేంద్రియాలైన త్వక్, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ, చక్షువు అనేవి కర్మేంద్రియాలైన వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేవి పుట్టాయి. తామసాంశతో ఆకాశం తన్మాత్ర అయిన శబ్దం పుట్టింది. సజ్జిత విభో స్పర్శం తతో మారుతం తస్మాద్రూపమతో మహోధచరసం తోయం చ గంధం మహీం ఏవం మాధవ పూర్వకలనా దాజ్యాజ్య ధర్మాన్వితం భూతగ్రామమివం త్వమేవ భగవాన్ ప్రాకాశయస్తామసాత్. మాధవ, తామసాంశతో పుట్టిన శబ్దం వల్ల ఆకాశం, ఆకాశం వల్ల స్పర్శ, ఆ స్పర్శ నుంచి వాయువు, వాయువు నుంచి రూపం, రూపం నుంచి తేజస్సు, తేజస్సు నుంచి రసం, ఆ రసం నుంచి నీరు, నీటి నుంచి గంధం, గంధం నుంచి శబ్దం, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడుకున్న భూమి అనేవి మొదటగా ఆవిర్భవించాయి. ఇలా పంచభూతాలని వాటి వాటి ధర్మాలకి అనుగుణంగా నీవు సృష్టించావు. ఏతే భూతగణాస్తథేంద్రియగణాః
దేవాశ్చ జాతాః పృథక్ నోసేకుర్భువనాండనిర్మితివిధౌ దేవైరमीभिस्तथा त्वं नानाविधसूक्तिभिर्नुतगुणः तत्त्वान्यमून्या विसन् चेष्टाशक्तिमुदीर्यतानि घटयन् హైరణ్యమండం యథా. స్వామి, ఈ భూమి, నీరు, తేజస్సు వంటి పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటి అధిష్టాన దేవతలు ఒక్కొక్కరు ప్రత్యేకంగా పుట్టినప్పటికీ వీరిలో ఏ ఒక్కరూ బ్రహ్మాండాన్ని నిర్మించలేకపోయారు. తిరిగి వారందరూ పరంధాముడవైన నిన్ను స్తుతించగా వారి కోరిక ప్రకారం నీవు పంచభూతాలలో ప్రవేశించి వాటిలోని క్రియాశక్తిని నీ దివ్యశక్తితో జాగృతం చేసి వాటినన్నింటినీ ఏకీకృతం చేసి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించావు. అండం తత్ఖలు పూర్వసృష్ట సలిలే తిష్టత్సహస్రం సమాః నిర్భిందన్న కృతాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైకరపాదమూర్ధనివహై నిశ్శేష జీవాత్మకో భాతోసి మరుత్పురాధిప సమాం త్రాయస్వ సర్వామయాత్. గురువాయూర్నాథ, సృష్టికి పూర్వం ఉన్న అనంతమైన జలరాశిలో బ్రహ్మాండం అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. తరువాత నీవు ఆ బ్రహ్మాండంలో ప్రవేశించి దాన్ని భేదించి 14 భువనాలుగా సృష్టించావు. అలా సృష్టించిన తర్వాత అనేక వేల చేతులతో పాదాలతో సమస్త జీవుల స్వరూపంగా విరాట్ పురుషుడిగా నీవు ఆవిర్భవించావు. ఓ విరాట్ పురుషుడా, దయచేసి నాకున్న సకల రోగాల్ని తొలగించు స్వామి. 5వ దశకం సమాప్తం.